హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఇషిక అద్వైత్య వ్లాగ్స్. ఈ వ్లాగ్లో దివాళీ సెలబ్రేషన్స్, దీపాల పండుగ ఎలా జరుపుకునేదాన్ని ఇంకా పండగ కదా, మొత్తం అంతా క్లీనింగ్ అంతా అయిపోయాక వంటలు స్టార్ట్ చేసామన్నమాట. ఈసారి దివాళీకి అన్న మౌని ఇద్దరు వచ్చారు. మౌని మర్దలు, కిషోర్ అన్న వైఫ్. సో వాళ్ళతో దివాళీ సెలబ్రేషన్స్ అనమాట. వంటలు స్టార్ట్ చేశాక అన్ని వంటలు అయిపోయాయి. అక్క మాకు స్టార్టింగ్ ఎలా చేయాలని శాంపిల్ చెప్పింది. నేను మోని కొంచెం కొత్త ఈ వంటకు మాత్రం, అంటే వడలు వేసేదానికి చెప్పేసి వెళ్ళిందనమాట. ఇంకా మోని వడ వేస్తుంటే నేను తీస్తా, ఇద్దరం కూర్చొని వేస్తూ ఉన్నాము. ఇంకా ముందే మా ఊర్లో కథ ఉండింది, నైట్ కథ చెప్పించిన్నారు. ఇంకా కథలో కొంతమంది ఉండిపోయి సరిగా ప్రాపర్ నిద్ర లేక అయితే ఆ రోజు మార్నింగ్ కొంచెం లేట్ అయ్యింది. సో ఇంకా లేచినప్పటి నుంచి యాజ్ యూజువల్ ఫెస్టివ్ మూడ్ కదా, ఫెస్టివ్ మూడ్ కంటే ఎక్కువ నిద్ర మూడే మాకు ఎక్కువ ఉండింది. ఇంకా కాకపోతే ఫెస్టివల్ కదా, ఇంక అంతా వచ్చాము అనేసి వంటలు స్టార్ట్ చేసుకున్నాము. వడ లాస్ట్ అనమాట, అన్ని వంటలు అయిపోయిన తర్వాత. సో ఇవి మేము ప్రిపేర్ చేసిండే వంటలంతా. రైస్, వైట్ రైసు, కలర్ రైసు, పప్పు, ఇంకా బఠానీల కూర ఉంటుంది కదా, పులుసు కూర, బఠానీల కూరను పాయసం. పాయసం వచ్చేసి మౌనికి, కిషోర్ అన్నకి ఇష్టం అనేసి అక్క చేసిందనమాట. ఇంకా వాళ్ళకంటే ఫస్ట్ నేను తింటాను ఎక్కువ పాయసం, ఫేవరెట్ ఐటెం నాకి. సో మేమంతా లైక్ చేస్తామనేసి మా కోసం మళ్ళీ చేసింది అక్క. ఇంకా మేము ఏ వంట ఏదైనా కానీ అంతా కలిసే తింటాం కదా, సో అందరం కూర్చునేసాము. దివాళీకి మెయిన్ లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా. సో ఈవినింగ్ నేను స్టార్ట్ చేసేసాను అనమాట పూజ. అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ దివాళీ మాకు కొంచెం స్పెషల్లే, ఎందుకంటే అంతకుముందు దగ్గర ఒక 10 days నుంచి మాకు వేరే వాళ్ళు చనిపోయి ముట్టుండడం వల్ల దీపం అయితే పెట్టినలేదు. సో ఇంక ఈ పండుగ మళ్ళీ క్లీన్ చేసుకునేసి మొత్తం అంతా నీట్గా ఫ్రెష్గా మళ్ళీ దీపాలు అయితే వెలిగించామన్నమాట. దీపాల పండుగ మంచిగానే సెలబ్రేట్ చేసుకుని లక్ష్మీ పూజ ఫస్ట్ చేసేసాను. ఇంకా దీపాలకి ఎలాగా కొత్తగా ఏది ఎలా ట్రై చేద్దాము అని చూసే కొద్దీ నాకు ఇది కనిపించింది అనమాట. ఇంట్లో మామూలుగా వినాయకుడిని నీళ్ళల్లో వేసి ఇలాగ పెడతాము, ఇది మేము బోయకుండా వెళ్ళేప్పుడు తెచ్చుకున్నాం అనమాట. సో ఇంక ఇలాగా సెలబ్రేట్ చేసి మొత్తం అంతా దీపాలు ఉన్నాయి కదా, సింగిల్ దీపాలు అంతా ఎక్కడో పోయి కనిపించలేదు అనేసి మళ్ళీ దీన్ని అలాగ పెట్టాలని డిసైడ్ అయిపోయాము. ఇది నా ఫెస్టివల్ సారీ, దివాళీ కోసమే తీసుకున్నాను. ఇంకా బయట అంతా గజలక్ష్మి దీపాలు వెలిగించమని చెప్పింది అత్తమ్మ. ఇంకా అక్క పాప టపాసులు పెలుస్తుంటే భయపడుతున్నారనేసి అక్క పిల్లల దగ్గర ఉండే. ఇంకా నేను స్నానం చేసేసి పూజ చేస్తానంటే ఓకే అని మేమైతే వచ్చేసాము దీపాలు పెట్టేసేకి. ఆల్రెడీ క్రాకర్స్ స్టార్ట్ చేసేసారనమాట. మా వాళ్ళ వెనకాల చూడు మొత్తము. ముందు అయితే బేసిక్గా ఎవ్రీ ఇయర్ అంతా కలిసే తర్వాత స్టార్ట్ చేస్తున్నాము. ఈసారి మాకంటే ముందుగానే స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే పిల్లలు ముందు నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి వాళ్ళ బాబాయ్ని అడిగి ఇషాన్ వాళ్ళు వెళ్ళి తంబాలపల్లికి వెళ్ళి తెచ్చుకునేసి రెడీగా పెట్టుకున్నారు అనమాట. ఆఫ్టర్నూన్ నుంచే పేలుస్తున్నారు చిన్నవే, వాళ్ళు ఏమో తెచ్చుకునేవి క్రాకర్స్ అంతా. మళ్ళీ ఈవినింగ్ మేము అందరం కలిసి పేలుస్తున్నాం. ఈవినింగ్ అందరం కలిసి కాలుస్తామన్నమాట క్రాకర్స్ అన్నీ. సో ఇంకా ఫస్ట్ దీపాలు వెలిగించేద్దాం అనేసి ఇంక ఇంటి ముందర ముగ్గు వేసి ఉంటాం కదా, ఆ ముగ్గు దగ్గర పెట్టాను నేను ఇవి మొత్తం దీపాలు అంతే. లేదు ఇంకా నీట్గా చాలా బాగుంటుంది చూసేకి. ఇంకా ప్లస్ ఇంటి ముందర దీపాలు వెలిగించినట్లు ఉంటుంది అనేసి ఆల్రెడీ సైడ్స్ పక్క గోడకి ఇటుపక్క అటుపక్క పెట్టేశాము. కామాక్షి దీపాలు ఉంటాయి కదా అవి. మొత్తం అంతా ఈసారి క్యాండిల్స్ లేకుండా ఓన్లీ దీపాలే, మట్టి ప్రమిదలు కాదు, మామూలుగా దీపాలు పెట్టేశాము. ఇంకా 2 doors ఉంటాయి మా ఇంటికి. ఫ్రంట్ డోర్లో వచ్చేసి కామాక్షి దీపాలు, ఇంకా బ్యాక్ సైడ్ డోరు తులసి కోట ఉంటుంది. సో అక్కడ మట్టి దీపం ప్రమిదలతో పెట్టేశాము. ఇంక ఇక్కడ ఇంటి ముందర ముగ్గేసేకి ఇక ఫ్లవర్స్ అయితే ఈసారి లేవు. సో అందుకనేసి ఆకులతో జస్ట్ అలాగా డెకరేషన్ లాగా నేనే. ఇంకా మౌనిని అడిగితే బాగుందా అంటే బాగుంది అది నాన్న. ఇంకా సో ఓకే డన్ అని చెప్పేసి సింపుల్గా అలాగ పెట్టేసామన్నమాట మామిడాకులతో. సో లుక్ ఇది అనమాట ఫైనల్గా. అంటే బయట లైట్స్ వెలిగినలేదు, లైటింగ్ అంతా పడేకి చుట్టూ అంతా చెట్లు ఉంటాయి, సో పెద్దగా కనిపించదు అనమాట. సో ఇంటి ముందర ఉన్న లైట్లు మేము వేసేస్తాము, ఆన్ చేస్తే బాగా కనిపిస్తుంది క్లియర్గా. ఫైనల్గా ఇలా వచ్చిన తర్వాత ఇంక అత్తమ్మని రమ్మన్నాము వెలిగించేకి దీపాలు. నేను మౌని అక్క అత్తమ్మ అందరం కలిసి దీపాలు వెలిగించాము అనమాట. దీపాల పండగకి ఒక్కొక్క 7 ఏమో ఉన్నాయి, ఒక్కొక్కటి పెట్టుకుని అందరం వెలిగించేసి. చిన్న పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలు కానీ రమ్మంటే వాళ్ళు రాలేదన్నమాట. చిన్నపిల్లలు వాళ్ళు టపాసులు ఆల్రెడీ వెనక సైడ్ అంతా బావ వాళ్ళు ఊర్లో పిల్లలు అందరూ కాలుస్తూ ఉంటే భయపడేసి రాలా. అందుకని నేను అక్క మౌని పెట్టాము. మళ్ళీ అత్తమ్మ వస్తానని చెప్పింది ఫస్ట్ మమ్మల్ని వెలిగించేమన్నాక. సో ఫైనల్గా అత్తమ్మగానే వచ్చేసింది అనమాట. దివాళీ సెలబ్రేషన్స్ ఇంకా సింపుల్గానే, ఇంకా వేరే ఏమీ తెచ్చుకోకుండా అంతా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గానే చేసుకున్నాం అనమాట దివాళీ.
పిక్స్ కానీ కొన్ని యాడ్ చేసుకున్నాం మధ్య మధ్యలో. ఇంకా బయట వెలిగించేసరికి అంతా ఆరిపోతున్నాయి, గాలి ఎక్కువ వస్తుంది. సో దీపాలన్నీ ఆరిపోతున్నాయని చెప్పి అత్తమ్మ ఆడికి వెలిగిస్తూనే ఉంది. బట్ ఎంతసేపు చూసినా కానీ గాలికి ఆరిపోతున్నాయని మళ్ళీ ఇంట్లోకి తెచ్చేసేసాం అనమాట. పూజ గదిలో ఎంత బాగా అనిపించిందో ఆ దీపాలన్నీ అలాగ ప్రమిదలు అంత నీట్గా వెలుగుతాయంట. సో ఇంకా దీపాలు వెలిగించేది అంతా అయిపోయింది, పూజ కంప్లీట్ అయిపోయింది అనేసి క్రాకర్స్ మా కోసం ఓన్లీ ఏం తెచ్చారు, క్రాకర్స్ అంటే చిచ్చుబుడ్డీలు కానీ కాల్ చేస్తారు ఈసారి, కాకరొత్తులు, ఇంకేవో భూచక్రాలు లాంటివి ఏంటో చాంతాలు లాగా వైర్లు ఉండేటివి ఏంటి ఇచ్చేసరికి అవి మాత్రమే కాల్స్తున్నాము. ఎవ్రీ ఇయర్ అయితే అందరము కాల్చేదనమాట, అట్లీస్ట్ ఒక్కటన్నా కాల్చేదంతా ఫ్యామిలీ. పాపం మాకు నరేష్ అంతా ఫోటోగ్రఫీ వీడియోస్ అన్నీ అల్లరి. సూపర్ 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 చిచ్చుబుడ్డలు ఎత్తుక చేయడం బాగుంటండే. ఎవరు అడిగేది అదే ఎవరు యోగి కట్ట కాల్సాలి ఇట్లా. పెట్టరా ఇష్యూ ఇట్రారా ఇట్లా అట్లా పో, ఇంకొంచెం అడిగిపో ఏ ఇటు తిరగర గాడిది. అసలు ఇవి వీడియోస్ ఫొటోస్ ఎంత మెమరబుల్గా ఉండేవి మొత్తం రీజన్ అంతా నరేష్కి అల్లరి అనే నిక్నేమ్ ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, బట్ అంతా అల్లరి అనే పిలుస్తారు, నాకు అలాగే అలవాటు అయిపోయింది. పిక్స్ అంతా చాలా బాగా తీశాడు, వీడియోస్ కానీ అంతా చాలా మెమరీస్గా క్యాప్చరింగ్ చేశాడు అనమాట. అసలు నరేష్కి నేను చాలాసార్లు చెప్పింటాను, నేనే కాదు మా ఊర్లో విలేజ్లో తెలిసిన వాళ్ళందరూ అంటారనమాట ఫోటోగ్రఫీ చేయనేసి. అంత మంచిగా తీస్తాడు పిక్స్ కానీ వీడియోస్ కానీ, ఏదైనా క్లారిటీగా ఎడిటింగ్ కానీ చాలా బాగా చేస్తాడు. ఇవంతా మెమరీస్ అంతా మాకు అల్లరి వల్లనే పాసిబుల్ అయ్యింది, ఇంత మంచిగా మెమరీస్, స్వీట్ మెమరీస్. థ్యాంక్స్ ఫర్ దట్ అల్లరి. ఈ ఇయర్ అయితే దివాళీ అయితే చాలా బాగానే ఎంజాయ్ చేసాము. అక్క మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము అని ముందుగా చెప్పి లాస్ట్కి ఇంకా మార్నింగ్ కర్రీస్ ఇంకా నైట్ నిద్ర లేక టైర్డ్ అయిపోయింది. నేను మౌని మాత్రం రెడీ అయిపోయాము. క్రాకర్స్ని కాల్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, కాల్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా కేరింగ్గా కాల్చాలి, లేదంటే చేతులు కానీ మింద కానీ పడిపోయి కాలిపోతాయి. సో చాలా జాగ్రత్తగా పేల్చాలి అనమాట క్రాకర్స్ కాల్చేటప్పుడు. మొత్తం అంతా పొగే, చుట్టుపక్కలంతా క్రాకర్స్ సౌండ్లే. అసలు ఇల్లు మొత్తం అంతా దోమలు ఉంటే పోతాయి అని చెప్పేసి వీళ్ళు ఇంకా ఎక్కువ అది ఒక టైప్ ఆఫ్ క్రాకర్ తెచ్చారు, ఆ క్రాకర్ పేరు అయితే తెలియదు, అదో మా బావ ఊపేది. అవైతే ఎంత పొగ వస్తుందంటే చాలా పొగ వచ్చేస్తుంది దానివల్ల. మా చిన్నపిల్లలు ఇద్దరు భయపడిపోయారు క్రాకర్ సౌండ్కి. కృతిక అయితే అసలు దిగనే లేదు, అదిగాక వాళ్ళు ఈవినింగ్ టైంలో పడుకున్నారు, సో మూడీగా ఉన్నారు. చైత్ర పర్వాలేదు లాస్ట్కి ఓకే అయ్యింది, కృతిక మాత్రం దిగలేదు. ఇవి పిక్స్, మేము తీసుకున్న పిక్స్, మాకు నరేష్ తీసిండేవి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి, నాకైతే సూపర్గా నచ్చాయి ఈ పిక్స్. ఎంత మంచిగా క్రియేటివిటీగా థాట్స్ సూపర్ ఉన్నాయన్నమాట పిక్స్ అయితే అన్నీ. కానీ ఎంత న్యాచురల్గా చూసేకి చాలా క్యూట్గా అనిపించే ప్రతి పిక్చర్ కానీ ఎంత క్లియర్గా క్యాప్చర్ చేశాడో మొత్తం నీట్గా. అందరి పిక్స్ చాలా బాగా వచ్చాయి, ఎంత హ్యాపీగా అనిపించింది ఈ పిక్స్ చూస్తుంటే. నిజంగా చాలా మంచి ఫోటోగ్రఫీ నరేష్కి ఉంది. ఇంకా అందరము కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట దివాళీ. అక్క, నేను, పిల్లలు, బావ క్రాకర్స్కి చూసేకంత పెద్దోడు, కానీ క్రాకర్స్ అందరికంటే ఎక్కువ మా బావే పేల్చేస్తాడనమాట. లాస్ట్ ఇయర్ అయితే సుమారుగా 1000 రూపీస్కి తెచ్చింటారు, 1000 రూపీస్లో 800 రూపీస్ బావే కాల్చేసింటాడు క్రాకర్స్ మొత్తము. మేము మాత్రం కాకరొత్తులు, చుచ్చుబుడ్డీలు అవి మాత్రమే కాల్చుకుంటున్నాము. పిల్లలు కానీ సూపర్ ఎంజాయ్ చేశారు. అసలు ఇప్పుడు ఇంకా వీళ్ళకి ఈశాన్కి ఇషికాకి మంచిగా తెలుసు కాబట్టి క్రాకర్స్ కావాలని అడిగి మరి మార్నింగ్ నుంచి ఈశాన్ అయితే వాళ్ళ బాబాయ్ని ఎంత డబ్బులు మొత్తం అందరి దగ్గర గ్యాదర్ చేసేది, వాళ్ళ బాబాయ్ చేతికి ఇచ్చేసేది. వెళ్దాం పద తంబలపల్లికి వెళ్ళి తెచ్చుకుందాం, లేదంటే మదనపల్లికి వెళ్ళి తెచ్చుకుందాం అడుగుతూనే ఉన్నాడు.
ఒక 3 days బ్యాక్ నుండి దివాళీ వచ్చేస్తుంది. హాలిడేస్ ఇచ్చేసారు మాకు స్కూల్లో. దీపావళి సెలబ్రేషన్ ముందే సెలబ్రేట్ చేసేసారు. సో మనం వెళ్దాం బాబాయ్, తెచ్చుకుందాం బాబాయ్ అనేసి వాళ్ళ బాబాయ్ని రోజు రిక్వెస్ట్ చేసుకుంటా ఫైనల్ దట్ డే మార్నింగ్ వెళ్ళేసి తెచ్చుకునేసారనమాట. ఇషాను ఇషిక ఇద్దరు వెళ్ళిపోయారు క్రాకర్స్ తెచ్చుకున్నప్పటి నుంచి ఒక్కటే స్టార్ట్ చేశారనమాట. చిన్న చిన్నవి వాళ్ళకి ఇచ్చిండేటివి, వాటితోనే వాళ్ళు మంచిగా కాల్చుకుంటూ ఉన్నారనమాట క్రాకర్స్ అంతా. కొన్ని ఫొటోస్ లైఫ్ టైం మెమరీగా ఉండిపోతాయి. అందులో ఇవి కొన్ని నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఈసారి దీపావళి సెలబ్రేషన్స్ అయితే అసలు పెద్దగా గ్రాండ్గా ఏమీ లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దివాళీ చేసుకుంటామని, కానీ అనుకోలేదు. ఎందుకంటే ఆ రోజు ముందు రోజు అంతా వేరే వర్క్ ఉండి బిజీగా ఉన్నాము. ఇంకా నైట్ అంతా నిద్ర లేదు, అసలు పాసిబుల్ అవ్వదు అనుకున్నాము. బట్ లాస్ట్ మూమెంట్లో అప్పటికప్పుడు అనుకొని ఫ్రెష్ ఏమి ఎలాగైనా సరే సెలబ్రేట్ చేసుకోవాలి. పిల్లలు హ్యాపీనెస్ చూసి మాకు అనిపించింది అనమాట. ఇంకా మేమంతా ఓకే అనుకునేసరికి మంచి మెమరీస్ క్యాప్చర్ అయిపోయాయి ఫైనల్గా. ఇంకా ఇయర్ కిషోర్ అన్న మౌని కానీ వచ్చారు. మౌని అయితే చాలా బాగా మింగిల్ అయిపోయింది. మౌనికి కొత్త కాదా, అయినా కానీ బాగా కలిసిపోయింది అనమాట. ఇంకా కిషోర్ అన్న ఆల్రెడీ ముందు నుంచి తెలుసు కాబట్టి మంచిగానే ఎంజాయ్ చేసాము. ఈ ఫొటోస్ నరేష్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది, అంత బాగా తీసాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి పిక్స్ మాత్రము. నేనే కాదు ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు. ఆ రోజు పిక్స్ అంతా చాలా బాగున్నాయనే చెప్పారు. అక్క, మౌని, ఇంకా బావ వాళ్ళు కానీ చాలా బాగుంది అని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళు ముందు నుంచి చెప్తుంటారు అనమాట నరేష్కి. ఒక్కొరికి ఒక్కో టాలెంట్ ఉన్నట్లు నరేష్కి ఫోటోగ్రఫీలో మంచి నాలెడ్జ్ ఉంది. మంచిగా పిక్స్ తీసేది కానీ, ఎడిటింగ్ కానీ, వీడియోస్ కానీ, క్రియేటివిటీ థాట్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మొత్తానికైతే ఆ రోజు అలాగా ఎంజాయ్ చేసేసాము. మంచిగా పిక్స్ అంతా తీసుకొని, వీడియోస్ అంతా తీసుకొని, మెమరీస్ అసలు టపాసులు ఎక్కువ కాల్చి ఫుల్గా ఎంజాయ్ చేసేసాం అనమాట అంతా ఇంట్లో. వదిన అన్న వాళ్ళు వచ్చినారు, వాళ్ళని ఉండమంటే వాళ్ళు ఇంకా కుదరలేదు అనేసి వెళ్ళిపోయారు. ఫ్యామిలీ మొత్తం ఉన్నారు, బట్ వాళ్ళకి పాసిబుల్ అవ్వట్లేదని ఉన్నారు. వాళ్ళు ఉండి ఇంకా మొత్తం అంతా కంప్లీట్ ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయ్యేదేమో. ఇంకా మౌని అయితే మంచి దోస్త్ అయిపోయింది. నాకి కాదు, ఎక్కువ బట్టికి మంచి ఫేవరెట్ దోస్తే. వాళ్ళ నానమ్మ తర్వాత నాకు తెలిసి మౌనికని ఎక్కువ అడుగుతుంటుంది బట్టిగాడు. ఎక్కువ మౌని అయితే కిషోర్ మామని ఎక్కువగా అడిగేది. పిక్స్ చూసి ఎంత నీట్గా ఉన్నాయంటే చాలా అంటే చాలా, ఎన్నిసార్లు చెప్పినా కానీ తక్కువే అనిపిస్తుంది, అంత మంచిగా తీశాడు నరేష్. బట్టిగాడు అప్పుడే నిద్ర లేచిన కాసేపు టపాసుల సౌండ్కి భయపడింది, ఏడ్చింది. మళ్ళీ ఓకే అయిపోయింది తనేమో. ఇంక ఇషాన్ అయితే ఒక్కటే అసలు తగ్గేదే లేదన్నట్టుగా వాళ్ళ పని వాళ్ళు హ్యాపీగా కాల్చుకుంటున్నారనమాట. ఇంకా కిషోర్ అన్నాను, మౌనిక, న్యూ కపుల్స్. సో వాళ్ళు ఫస్ట్ టైం దివాళీ సెలబ్రేషన్స్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకునేసారనమాట. మేము ఉండండి అంటేనే సరే అని ఉండారు వాళ్ళు. ఇషాన్కి అస్సలు భయం అనిపించలేదు, ఇషాన్కి ఇషికాకి. ఎందుకంటే వాళ్ళు పెద్దగా అయిపోయారు కాబట్టి వాళ్ళకి అస్సలు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎంజాయ్ చేస్తున్నారు బాగా వాళ్ళు మాత్రం దాన్ని. వాళ్ళ ఫేసెస్ అసలు అయిపోతే చిన్నవి కాదు పెద్దవి కానీ కాల్ చేస్తాం ఇచ్చేయండి అన్నట్లు ఫుల్ ఖుషీగా ఉన్నారు. వీళ్ళు చిన్నపిల్లలు ఇద్దరు బట్టీను కృతిక అయితే అసలు దిగరు. కృతిక అక్క దగ్గర ఉండింది, బక్కకు కానీ రాకుండా ఆ పాప అక్కడే అతకపోయింది అక్కకి. ఈ బట్టిగాడేమో ఇంకా వాళ్ళ నాన్నమ్మ ఉంది కాబట్టి వాళ్ళ నాన్నమ్మ చంకలకు ఇది వెళ్ళిపోయింది. నేను మాత్రం ఫ్రీగా టపాసులు కాల్చుకుంటా, ఫోటోషూట్లు చేసుకుంటా, ఫుల్గా వీడియోలు అంతా తీసుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఇయర్ అయితే సింపుల్గానే దీపావళి పండుగ ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.